గతంలో మనం చూసాం. ఇల్లు కట్టలేని వాళ్ళు చాలా టైం పడతది అనుకున్న వాళ్ళకి అతి తక్కువ ధరలో 7 రోజుల్లో కంటైనర్ హోమ్స్ మీకు 2 స్టోరీ బిల్డింగ్ ఉంది. ఇంకొక ఫ్లోర్ ఏసుకోవాలనుకుంటున్న వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇచ్చారు. ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాస్కర్ గౌడ్ గారు. ఇవాళ ఆయన మనకి ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంటారు గదా! అలాగే అందులో భాగంగానే ఇవాళ మనకి స్టీల్స్‌తో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు? ఎలాంటి బిజినెస్‌ని గ్రాబ్ జేస్తున్నారనేది మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు భాస్కర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టారు. అది బాగా విస్తృతంగా మీ బిజినెస్ స్ప్రెడ్ అయ్యి తర్వాత ఫ్రాంచైజీలు రావడం, తెలంగాణ అండ్ ఆంధ్రాలో చాలా ఫాస్ట్‌గా మీ ఫ్రాంచైజీలు కూడా సేల్ అయిపోవడం చూసాను నేను. అవును మేడం. సో, స్టీల్‌ని గూడా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ స్టీల్‌తో గతంలో కూడా చేశారు. చేస్తున్నాను. ఇప్పుడు స్టీల్‌తో మీరు రీసెంట్‌గా క్రాక్ చేసిన బిజినెస్. స్టెయిన్‌లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్‌మెంట్ మనం రెగ్యులర్‌గా చెప్పేదంటే చిన్న టీ స్టాల్ నుంచి 5 స్టార్ హోటల్ వరకు హ్మ్. కావాల్సిన కమర్షియల్ కిచెన్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని చెప్తున్నాము. హ్మ్. స్టెయిన్‌లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్‌మెంట్‌తో పాటు కంటైనర్ హౌసెస్ కలిపి మనం ఒక ఫ్రాంచైజీ ఇస్తున్నామని అనౌన్స్ చేసిన తర్వాత హ్మ్. మనకు ఒక 5 జిల్లాలు అనేది బుక్ అవ్వడం జరిగింది. హ్మ్. ఆ 5 జిల్లాల్లో ఒక జిల్లా ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు హ్మ్. మనం మాట్లాడింది స్టెయిన్‌లెస్ స్టీల్ ఏమేమి చేయొచ్చో మనం విన్న దాని ప్రకారం వాళ్ళ దగ్గర మనకు అడ్వాన్స్ అయితే పే చేశారు. హ్మ్. ఓన్ ల్యాండ్‌లోనే వాళ్ళు బ్రాంచ్ మొదలుపెడుతున్నారు. కాకపోతే ఏంటంటే దానిది అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంది. హ్మ్. నాలా కన్వర్షన్ చేసుకొని ప్లస్ పవర్ కూడా ట్రాన్స్‌ఫార్మర్‌కి వాళ్ళు అప్లై చేశారు. హ్మ్. ఆ ప్రాసెస్‌లో భాగంగా వీళ్ళు ఒక ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇంకా బ్రాంచ్ ఓపెన్ అవ్వకముందే హుహు. వాళ్ళు ఆర్డర్ కూడా తీసుకున్నారు. ఎక్కడంటే ఒక టెంపుల్ దగ్గర హ్మ్. లడ్డూస్ ఉంటాయి కదా! ఒక ట్రేలో 100 లడ్డూలు వచ్చే విధంగా ఆ లడ్డు ప్లస్ హ్మ్. 200 ట్రేలు హ్మ్. లడ్డు ట్రేసు. ఆ లడ్డు ట్రేస్ విత్ ట్రాలీకి సంబంధించిన ఒక 200 యూనిట్లు లడ్డు ట్రేసు ప్లస్ 20 ట్రాలీసు. వాటితో పాటు అక్కడ ఎవ్రీ సాటర్‌డేకు ఆ టెంపుల్‌లో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. హ్మ్. అక్కడ కుక్ చేయడానికి కావాల్సిన స్టవ్వులు, వాటికి మళ్ళీ చిమ్నీ వర్కు, డక్టింగ్ అండ్ గ్యాస్ లైను. హ్మ్. అది కాకుండా అక్కడ రైస్ విజిల్స్‌లో రైస్ వండుతారు. హ్మ్. వాటికి కూడా కావాల్సిన లైన్ 304 గ్రేడ్‌లో పైప్ లైన్ వర్కింగ్ కోసం దాదాపు ఒక 33 లాక్స్ ఆర్డర్ అనేది ఓకే. వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే. సూపర్. అంటే వాళ్ళు ఇంకా ఎంటర్ కాలే బిజినెస్‌లకు. అంటే మన అవసరాలు ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు టెంపుల్‌లో, టీ స్టాల్ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరికి మన స్టెయిన్‌లెస్ స్టీల్ హ్మ్. ఎక్విప్‌మెంట్స్ అవసరం ఉంటుంది. మీరు కోట్ చేసిన ప్రైస్ ఎంత ఈ ప్రకాశం జిల్లా ఫ్రాంచైజ్‌కి? 25 లాక్స్. 25 లాక్స్. 25 25 లాక్స్. లాక్స్‌లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేశారు? 25 లాక్స్‌లో మనం ఇవ్వబోయేది స్టెయిన్‌లెస్ స్టీల్ కిచెన్ ఎక్విప్‌మెంట్స్ 5 లాక్స్ వర్త్. హ్మ్. చూపడానికి ఒకటి దోస బట్టి అవ్వచ్చు, టీ స్టాల్ అవ్వచ్చు, స్టవ్వులు, బిర్యానీ స్టవ్వు, హ్మ్. తర్వాత చిమ్నీ లైన్ వరకు హ్మ్. ఇదంతా మనం 5 లాక్స్ వర్త్ ఇస్తున్నాము. హ్మ్. తర్వాత కంటైనర్స్ వచ్చి 10 లాక్స్ వర్త్ కంటైనర్ మోడల్స్. ఒక హ్మ్. ఆఫీస్ మోడలు, హౌస్ మోడలు, స్టాల్ మోడలు. వాటితో పాటు ఈ 2 తయారు చేయడానికి కావాల్సిన టూల్స్ హ్మ్. ఇస్తూ వాటి ట్రాన్స్‌పోర్ట్, జీఎస్టీ అంతా కలిపి 20 లాక్స్ వర్తబుల్ మనం మెటల్ ఇస్తున్నాము. హ్మ్. 5 లాక్స్ అనేది మళ్ళీ ప్రమోషన్స్ దానికి మనం వాడదాం అది. సో, వాళ్ళు ఈ 25,00,000 ఏదైతే పెట్టి ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారో, దానికి అంతా సరిపడా మీరు తిరిగి ఇచ్చేస్తున్నారు. రా అవును. మెటీరియల్ గాని, ప్రమోషన్స్ గాని, అవును. ఎక్విప్‌మెంట్స్ గాని అన్నీ కలిపి. అవును. సో, ప్రకాశం జిల్లా వాళ్ళు మీ దగ్గర ప్రస్తుతానికి సైన్ అయితే చేయించుకున్నారు మేము కొంటున్నామని. అవును. ఇంకా సెటప్ పెట్టకముందే వాళ్ళకి ఒక బిజినెస్ డీల్ అనేది బిజినెస్ క్రాక్ డీల్ అనేది అయిపోయింది. క్రాక్ అయిపోయింది. ఓకే. అలాగే తిరుపతిలో హ్మ్. అంటే చిత్తూరు జిల్లా ఫ్రాంచైజ్ వాళ్ళు కూడా మనకు తీసుకున్నారు. వాళ్ళు కూడా అడ్వాన్స్ 50% కనే అవన్నీ పే చేశారు. వాళ్ళది కూడా ట్రాన్స్‌ఫార్మర్ మొన్ననే ఇన్‌స్టాల్ అయింది. హ్మ్. అక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు ఆర్డర్ తీసుకుంటున్నాము. చిత్తూరు జిల్లా వాళ్ళు ఎవరైనా సరే స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్విప్‌మెంట్స్ అవ్వచ్చు, కంటైనర్ హౌస్ అవ్వచ్చు, హ్మ్. చిత్తూరు జిల్లాలో మీకు చేసిస్తాము. హ్మ్. అక్కడ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఇంకా ఆఫీస్ అంతా అయిన తర్వాత మనం ఓపెనింగ్ వీడియోస్ హ్మ్. విడుదల చేసాం. తర్వాత స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఇప్పుడు ఈ గుడిది కొత్తగా మనం అనుకుంటున్నాం. గుడి ఆర్డర్స్ కూడా ఉంటాయని హ్మ్. తెలుస్తున్నాం. దాని తర్వాత తెలంగాణలో ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి మళ్ళా కొత్త వైన్స్‌లు హ్మ్. ఓపెన్ అవుతాయి. పాత వాళ్ళది టైం అయిపోతుంది. హ్మ్. వాళ్ళకిప్పుడు నెక్స్ట్ అక్టోబర్‌ల టెండర్స్ తీసుకుంటారు. వారికి ప్రతి వైన్స్‌కు బీర్ బాటిల్ ఫ్రిడ్జ్ కూలింగ్ ఉండడానికి ఫ్రిడ్జ్‌లు అవసరం ఉంటుంది. హ్మ్. ఆ ఫ్రిడ్జ్‌లు కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే. 600 బాటిల్స్ ఉంటది. 750 బాటిల్స్ పెట్టుకునే ఫ్రిడ్జర్ ఉంటది. హ్మ్. 1000 ఉంటుంది. 1200 పెట్టుకునే బీర్ బాటిల్ ఫ్రిడ్జెస్ ఉంటాయి. 1800 పెట్టుకునేటివి కూడా ఉంటాయి. హుహు. అవన్నీ కూడా మనము మన కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్‌కి అది అవసరం ఉంటే అంటే టెండర్ వచ్చిన వాళ్ళు హ్మ్. అక్టోబర్‌లో టెండర్ ఏసి వచ్చిన తర్వాత డిసెంబర్ వైన్స్ పెట్టే లోపు ఇవి పర్చేజ్ చేస్తారన్నట్టు. హుహు. వారికి కూడా ఇవి అవసరం ఉంటుంది. అంటే ఎన్నో రంగాల వారికి స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్విప్‌మెంట్స్ అవ్వచ్చు, ఈ కంటైనర్ మోడల్స్ అవ్వచ్చు రెగ్యులర్‌గా అవసరం పడుతుంది. సో, విన్నారు కదా! మీకు కూడా
స్టెయిన్‌లెస్ స్టీల్ ఎక్విప్‌మెంట్ కానీ, లేకపోతే కంటైనర్ హౌసులు గానీ రిక్వైర్మెంట్ ఉంటే కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోగలరు. అలాగే నా జిల్లాలో నేను ఫ్రాంచైజ్ కోసం చూస్తున్నాను అంటే, అదే సేమ్ నంబర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు మీరు. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.